సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన రియల్ నేమ్ వచ్చేసి వెంకటేష్ గారు, బట్ ఆర్జేబీటీ వెంకీగా చాలా ఫేమస్ అయ్యారు ఆయన. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇటీవల ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా వైరల్ అయింది అది వాళ్ళ ఫ్యామిలీతో. అసలు అంత కష్టపడుతూ అక్కడ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? కారణం అంటే డబ్బే. అసలు అడుగు ఇట్లా పెడితే ఎంత ఉంటుందో స్థలము అంత కూడా లేదు మాకు. ఇంకా మా అమ్మని కూడా కొట్టి మా నాన్నని కొట్టి తరిమేశారు బయటికి. మా నాన్న సంపాదించిన డబ్బు అంతా మా అమ్మ పోగొట్టింది అనమాట. గల్ఫ్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉండరు, కొంతమంది నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బందులు పడి. గల్ఫ్ లో పనిచేసే ప్రతి ఒక్కరు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళ మనసు మాత్రం ఇంటి దగ్గరే ఉంటుంది. సో అక్కడే ఉండాలని పట్టుదలతో ఉండేవాళ్ళం మేమంతా. సో ఆ ఊరు వదిలిపెట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, ఆ ఇంట్లో పోయి మనం ఉండలేం. సో అక్కడే ఉండాలా, అక్కడే బతకాలా, అక్కడే చచ్చిపోవాలనే పట్టుదలతో ఉండేవాళ్ళం. నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, 5-6 వ్యూస్కి ఎందుకురా చేస్తావు ఊరినే అని. కానీ ఎప్పటికైనా వస్తుంది రీచ్ అని చెప్పి నేను కంటిన్యూ చేస్తా వచ్చిన. అట్లా అన్ని వాళ్ళంతా ఇప్పుడు నోరు మూసుకున్నారు. లీటర్ ఎంత ఉండొచ్చు? 25, 26 అట్లా. అంతేనా? మనం తెచ్చుకోవడానికి ఉండదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా. సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అందరూ ఈ మధ్య వీడియోస్ ఎవరైతే చూస్తున్నారు, వేరే కంట్రీకి వెళ్ళి మన తెలుగు వాళ్ళు వీడియోస్ ఏమైనా చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కువైట్ నుంచి ఇద్దరు బాగా పాపులర్ అయ్యారు. సో అందులో ఒక అతను వెంకీ గారు. సో ఆయన రియల్ నేమ్ వచ్చేసి వెంకటేష్ గారు, బట్ ఆర్జేబీటీ వెంకీగా చాలా ఫేమస్ అయ్యారు ఆయన. సో ఇటీవల ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా వైరల్ అయింది అది వాళ్ళ ఫ్యామిలీతో. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి వచ్చాను అని చెప్పేసి ఆయన వీడియో చేయడం కూడా జరిగింది. సో ఆయన పడిన బాధలు ఇన్ని, ఆయన అసలు కువైట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది, మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆయనతో మాట్లాడి బోలెడన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో చాలా కష్టపడ్డారని నేను కొన్ని వీడియోస్ చూశాను మీవి. ఎంతో కష్టపడితే కానీ కువైట్లో మీరు జీవనం సాగలేదని. అసలు అంత కష్టపడుతూ అక్కడ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? కారణం అంటే డబ్బే కదా. డబ్బు లేనిది దానివల్లే కదా అంత దూరం వెళ్ళాం. సో కారణం అంటే డబ్బే. అంటే మామూలుగా ఇంటి దగ్గర వ్యవసాయానికి పొలము, ఇల్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు అడుగు ఇట్లా పెడితే ఎంత ఉంటుందో స్థలము అంత కూడా లేదు మాకు. ఇంకెక్కడ వ్యవసాయం చేయాలి? ఓకే. సో అంటే రెంట్కుంటున్నారా? చిన్నప్పటి నుంచి రెంట్కే ఉన్నా నేను. అంటే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నా ఓన్ హౌస్లో ఉన్నారేమో తెలియదు, నేనైతే రెంట్. అంటే పల్లెటూళ్ళలో అందరు దాదాపుగా ఒక ఇల్లు అయితే ఖచ్చితంగా ఉంటుందని వింటాం మేము. సో రెంట్కుండే పరిస్థితి వచ్చిందని అంటే అది ఎవరి వల్ల? అంటే మామూలుగా సంపాదన లేకనా? అంటే మాది పల్లెటూరు ఏం కాదు, టౌనే, రాజంపేట టౌన్. కాకపోతే మా తాత వాళ్ళు స్థలాలన్నీ, ఇల్లులు కానీ అవన్నీ కూడా మా నాన్న వాళ్ళు అమ్మేసినారు. ఓకే. మా తరానికి లేవు. నాన్న వాళ్ళు అమ్మేశారు? అమ్మేసినారు. రీజన్ అంటే వాళ్ళు బాగా డ్రింకర్స్ అనమాట. వాళ్ళంతా 5 మంది అన్నదమ్ముళ్ళు. సో వాళ్ళు దీని ద్వారా పోయినాయి అనమాట. సో అందరూ చెప్తుంటే వింటాం కదా, అంటే డ్రింకింగ్ వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పేసి మీరు చెప్తుంటే అర్థమవుతుంది. సో అప్పుడు మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? అట్లా అమ్ముతున్నప్పుడు చెప్పారా? అంటే మా అమ్మ కూడా అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంది మా నాన్నే. ఇంకా మా అమ్మ వాళ్ళ అత్త అంటే మా జేజే, సో ఆమె కూడా ర్యాష్ అనమాట మనిషి. ఇంకా మా అమ్మని కూడా కొట్టి మా నాన్నని కొట్టి తరిమేశారు బయటికి. మా నాన్న కొద్దిగా అమ్మినాడు, ఇంకా వాళ్ళ అన్నదమ్ములు కూడా కొద్దిగా అమ్మేసినారు అనమాట. మొత్తానికి అమ్మేసినారు, ఏం లేవు, ఖాళీ. సో మరి మిమ్మల్ని ఎలా పోషించారు? మీ అమ్మగారు ఎంత కష్టపడ్డారు? మా నాన్న కువైట్,
మా నాన్న కువైట్కి పోయినాడు. సో అప్పుడు బాగానే ఉన్నది లైఫ్. మా నాన్న అక్కడ కువైటీతో కొట్లాడి అక్కడ గొడవ జరిగి వచ్చేసినాడు. సో వచ్చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీ నాన్నగారు? మా నాన్న ఎన్నేళ్ళు ఉన్నాడో తెలియదు, ఎందుకంటే నేను పుట్టలేదు అప్పటికి. అప్పుడు బాగున్నారు. సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్న సంపాదించిన డబ్బు అంతా మా అమ్మ పోగొట్టింది అనమాట. అంటే పోగొట్టడం అంటే వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చింది అనమాట, తెలియదు కదా అమ్మకి. సో అట్లా ఇవ్వడంతో మా నాన్నకి ఇంకా అంటే దాచుంచాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మ అంటే మీ అమ్మమ్మ గారు వాళ్ళకి ఇచ్చింది. సో అదంతా వాళ్ళు ఏం చేసుకున్నారేమో తెలియదు. ఇంకా మా నాన్నకి అదే కోపం అనమాట. ఆ కోపంలో మా అమ్మ మీద అసలు ఇంకా పని చేయకుండా మా అమ్మాయి పని చేయాలా, నా డబ్బులంతా పోగొట్టినావు కదా అని చెప్పి ఇంకా మా అమ్మ కష్టపడడం స్టార్ట్ చేసింది. మా అమ్మ 14 ఏళ్ళు సౌదీలో ఉన్నింది. ఓ మై గాడ్. 14 ఏళ్ళు సౌదీలో ఉంది. హౌస్ అసలు అంటే ఒక భాష తెలియదు, అది ఊరు కాని ఊరు, పక్క ఊరికి వెళ్ళి షాపింగ్ చేయాలంటేనే ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా భయం. అలాంటిది అంత దూరం ఏ ధైర్యంతో వెళ్ళారు ఆవిడ? అంటే అన్నిటికీ కారణం డబ్బే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి ఒక అడుగు ముందుకు వేసినాం సంపాదిద్దామని. అంటే మా కడప జిల్లా మొత్తం చాలా వరకు అక్కడికి వెళ్ళే వాళ్ళే, గల్ఫ్కి వెళ్ళే వాళ్ళే. గల్ఫ్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బందులు పడి. వాళ్ళు బాగుపడి వెళ్తున్నారా? వెళ్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు అంటే చాలా వరకు చేంజ్ అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వింటున్నాం కదా మనము, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇవన్నీ బాగానే చేశారు, దానివల్ల లబ్ధి వస్తుంది కాబట్టి ఉండాలి అన్న ఉద్దేశాలతో ఎవరు లేరా? అంటే అక్కడ నేనైతే ఒకటే చెప్తా, ప్రభుత్వాలు ఎవరు వేస్ట్ పనులు పట్టించుకోరు. సో మన దారి మందే. అంటే ఎటువంటి పథకాలు అవన్నీ పొందారు? ఎంత పథకాలు వచ్చినా ఎంత ఇస్తారు అక్క చెప్పండి మీరే? ఎంత పథకాలు వచ్చినా ఏం రావు. సో అప్పులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పులు ఉంటాయి, ప్లస్ ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో లక్షలు కావాలి. సో మేము ఉండే ఊర్లోనే ఇప్పుడు కొంతమంది అంటారు మేము పుట్టిన గడ్డ మీదే ఉండాలి, పుట్టిన గడ్డ మీద ఇల్లు కట్టుకోవాలని. సో అక్కడే ఉండాలని పట్టుదలతో ఉండేవాళ్ళం మేమంతా. సో ఆ ఊరు వదిలిపెట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, ఆ ఇంట్లో పోయి మనం ఉండలేం. సో అక్కడే ఉండాలా, అక్కడే బతకాలా, అక్కడే చచ్చిపోవాలనే పట్టుదలతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు వెళ్ళారు సరే, అమ్మగారు కష్టపడి వచ్చారు, మళ్ళీ మీరు వెళ్ళాలని అమ్మ ఫోర్సా లేకపోతే మీరే నేను వెళ్ళి సంపాదిస్తానని వెళ్ళారా? అంటే అమ్మ నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్లి కాకముందే మా అమ్మ చెప్పింది, ముందు పెళ్లి కదా నాన్న, పోయిటివి సంపాదించుకొని రా అనింది. సో నేను లేదు, నేను పెళ్లి చేసుకోవాలి, అంటే లవ్ మ్యారేజ్ నాది, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా. అంటే అప్పుడు ఏం చేసేవారు మీరు? అప్పుడు డ్రైవర్ ఆటో తోలుతాను. ఆటో తోలుతానే ఇంకా పెళ్లి చేసుకోవాలి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. పెళ్ళి అయిన ఒక 1 year తర్వాత మళ్ళా అంటే నాకు కూడా అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం, ఈ సంసార బాధ్యత, ఆల్రెడీ సంసార బాధ్యత నడుపుతాను నేను చిన్నప్పటి నుంచి. నాకు 18-19 ఏళ్ళు. ఇంత చిన్న ఏజ్ లవ్ కదా మరి. ఇంకా సంసారం అంటే చిన్నప్పటి నుంచి సంసార బాధ్యతలు ఉన్నాయి, ఇంటి రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ అన్నీ నేనే చూసుకుంటూ వచ్చిన. కానీ పెళ్ళి అవ్వడంతో ఒక భారం అనేది పడింది మీద. సో దీన్ని నడుపుకుంటూ రావాలంటే నేను బాగా సంపాదించాలి. ఈడ ఇంతసేపు 10,000-15,000 మనం చేయలేం. అక్కడ పోయినామంటే ఒక్కసారిగా మనకి 100 దినాలు ఇస్తారు. 100 దినాలు అంటే 27,000 అట్లా వస్తుంది. సో ఇంకా అంత డబ్బులు ఇక్కడ ఇయ్యరు కదా. సో అందుకోసం అక్కడికి వెళ్ళాను. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th క్లాస్ చదువుకున్నారు. సో ఇంకా మనకి చదువుకు తగ్గట్టు మనం జాబ్ రావాలంటే అంత శాలరీ ఎవరు ఇవ్వరు కాబట్టి అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. సో అంటే మీ భార్య మీలో మార్పు అంటే ఇంత బాధ్యతలు రావడానికి కారణం వైఫ్ రావడము. సో ఆవిడ మీకు ఎలా సపోర్ట్ అందిస్తూ ఉంటారు? ఫుల్ సపోర్ట్. నువ్వు ఎక్కడున్నా రాజులానే ఉంటావు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ తప్పు చేయకుండా ఉండు ఎక్కడైనా సరే. అవునా? లవ్ మ్యారేజ్ అన్నారు, మరి యాక్సెప్ట్ చేశారా పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ నేనే ఒప్పించిన అందరినీ. అవునా? మీ ఊరేనా? మా ఊరే. అంటే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది మా ఊరు. సో మా అన్న చేసుకున్నాడు అనమాట వాళ్ళ అక్కని. ఆ పెళ్ళిలో నేను మా వైఫ్. మీ రిలేటివ్సేనా? బంధువులే. ఓకే రిలేటివ్స్ అయితే పర్వాలేదు, ఒప్పించుకోవచ్చు. అంటే చిన్న వయసులో చేయడం ఒప్పుకోరు కదా, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ నేను ఒప్పించిన అందరిని. ఒప్పించారు, ఇప్పుడు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఆవిడ మిమ్మల్ని నమ్మ వచ్చినందుకు మీరు ఆవిడని బాధ్యతగా చూసుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరి వెళ్ళారు కువైట్కి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఎప్పుడైనా అనిపించిందా ఇంకొద్దు, ఇంకా వెళ్ళిపోదాము, ఇంక అక్కడే ఊర్లో ఉండి సెటిల్ అయిపోదాము, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్స్ అక్కడ ఎప్పుడు వచ్చాయి మీకు? ప్రతిరోజు వస్తుంది అక్క. ప్రతిరోజు మేము చెప్పాలంటే నిద్ర కూడా రాదు మాకు. ఎందుకురా మాకు ఈ బతుకు అనిపిస్తుంది. కష్టాలు 24 గంటలు మనం ఆన్లో ఉండాలి. చెప్పాలంటే బాత్రూంలో కూడా ఫోన్ ఎత్తుకొని పోవాలి, రెడీగా ఉండాలి, వాళ్ళు ఫోన్ చేస్తారేమో అని. ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఏం చేస్తున్నావు, సీరియస్ అవుతారు. సో నిద్ర రాదనమాట. 24 గంటలు ఫోన్ పక్కనే ఉండాలి, తలకాడే పెట్టుకో ఉండాలి ఫోన్. వాళ్ళు ఎప్పుడు ఫోన్ కొడితే అప్పుడు రెడీ బండి స్టార్ట్ చేసి పోతా ఉండాలి. అంటే నేను చాలా విన్నాను గల్ఫ్కి వెళ్ళే వాళ్ళకి చాలా అంటే
2 years అగ్రిమెంట్ అని 3 years అగ్రిమెంట్ అని అప్పటి వరకు వెళ్ళాక రాకూడదు, వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అది నిజమేనా? అలానే ఉంటుందా? ఇళ్ళల్లో వర్కర్లకి అందరికీ 2 ఏళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది. సో కొంతమంది ఏంద్రా అంటే ఇబ్బందులు ఇప్పుడు పోతానే కొంతమందికి సెటిల్ కాదు, హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే ఫుడ్ కానీ ఇంకోటి ఇక్కడ వల్గర్గా తిరిగే పిల్లనాయలు తీసుకొని ఆడ వేసినారంటే జైల్లో వేసినట్టే ఇంకా వాళ్ళని. సో అట్లాంటప్పుడు వాళ్ళతో కొట్లాడిపోతూ ఉంటారు కొంతమంది. అట్లా కొట్లాడినప్పుడు ఏం చేస్తారంటే వాడి చేతిలో ఉంది, మన వాడి అన్ని వాడి చేతిలో ఉండేది కాబట్టి వాడు కొట్టైనా పంపించగలుగుతాడు పోయేటోడు. సో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వీడితో ఎందుకులేరా ఈడు వచ్చి నెల కాలేదు అప్పుడే ఇంత చేస్తున్నాడు పంపించకపోతా అని చెప్పి పంపించేస్తారు. అంత అగ్రిమెంట్ అంటే పెద్ద ఇదేంలే, పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు గట్టిగా, వదిలేంటే వదిలేయచ్చు, అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. అంటే ఇంకా పని చేయనప్పుడు ఎందుకు మనం కూడా ఉంచుకొని ఇబ్బంది పెట్టడం అని వాళ్ళకి అనిపిస్తే పంపించేస్తారు. అంటే చిన్నపిల్లలు కూడా వెళ్తారా? చిన్నపిల్లలు అంటే 20 సంవత్సరాలు పుడుతుంది అక్క వీసా. మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి అక్కడికి? 20 ఉండాలి మగ పిల్లలకి. ఇంకా లేడీస్కి అయితే ఇప్పుడు కొత్త రూల్ 30 సంవత్సరాలు. బట్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రెసెంట్ ఉన్నట్టున్నారు కదా? అంటే పాత వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు అంతా ఖచ్చితంగా రూల్స్. అంటే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ లేడీస్ జెంట్స్ అందరూ వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కదా? అవును, మొత్తం కడప మాది రాజంపేట కదా, మాది సెకండ్ కువైట్ అంటారు మాది. కువైట్కి వెళ్ళిన వాళ్ళు అందరు ఎక్కువ ఉన్నారని సెకండ్ కువైట్ అంటారు మా రాజంపేటని. ఓ ఎంతమంది ఉంటారు దాదాపు? సగం మంది కువైటే అక్క. చదువు అదే మామూలుగా రాయలసీమ అనేసరికి చాలా మంది ఏమంటారంటే ఈ గిద్దలూరు ఇటు సైడ్ వెళ్ళేసరికి ఇంటికి ఒకళ్ళు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ అంటారు. బట్ మీకు మాత్రం ఇంటికి ఒకళ్ళు కువైట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా పక్కంతా కువైటే. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు స్థలాలు లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, చదువు మధ్యలో ఆపేసిన పిల్లలు కానీ లేదంటే అమ్మ నాయన చనిపోయిన పిల్లలు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత డబ్బు సంపాదించాలని ఆశ వస్తుంది. సో ఇక్కడ ఉంటే 10,000 కంటే ఎక్కువ రావచ్చు, ఎందుకు చదువులేదు కాబట్టి. ఇంకా అట్లా వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా బిల్డప్తో వస్తారనమాట. నేను కూడా అట్టే వచ్చిన చెప్పాలంటే అట్లా అంటే అక్కడ అంత కష్టపడినాం కదా, వచ్చేటప్పుడు బాగా నీట్గా ఉండాలి అని ఇక్కడికి వచ్చి 10 రోజులకి అయిపోతుంది మళ్ళీ వీసా. సో అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి కూడా పోవాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వాడే నన్ను చూసి వాడు కూడా పోవాలన్నాడు. సో అట్లా ఉంటాయి అనమాట. మరి వాళ్ళకి ఏం చెప్తారా మీరు? నేను వద్దనే చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, వద్దు ఇక్కడే ఉండని చెప్తాను. వద్దని చెప్తారు. అంటే మగవాళ్ళు పోవాలని నేను చెప్తాను అక్క, మగవాళ్ళు పోవచ్చు ఏం కాదు, కానీ ఆడవాళ్ళని మాత్రం 100% నేను వద్దనే చెప్తాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి అక్క. వాళ్ళది అంటే నరకం వాళ్ళది, ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళని ఇంకా బంధించేసినట్టే పంజరంలో వేసి అవన్నీ చూపించకుండా హ్యాపీ మూమెంట్స్ అవి ఇవి చూపిస్తుంటారు యూట్యూబ్లో. మరి అంటే వాళ్ళని మనం చూపించకూడదు అక్క, ఆడవాళ్ళు వాళ్ళ అంటే ఇప్పుడు నా జర్నీ నేను చూపిస్తూ వచ్చిన దాంట్లో నా కష్టము, నా బాధ, నా సంతోషం అన్నీ చెప్పుకుంటూ వచ్చిన. అంతేగాని వాళ్ళని మనం చూపించలేము అస్సలు. చూపిస్తే మన ప్రాబ్లం చేస్తారు. ఓకే. సో మొత్తానికి ఇంత కష్టపడ్డారు, ఎంత సంపాదించారు ఎన్ని ఇయర్స్లో? అంటే ఏం సంపాదలేదు అక్క, నాకు తెలిసి నేను ఇంకొక 10 ఏళ్ళు ఉన్నా కూడా అంత సంపాదలేనేమో. అవునా? వేస్ట్. అక్కడ ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా నేను సంపాదలేదు. అంటే ఇంట్లో పనిచేసే సంపాదలేము అక్క. ఇంట్లో పనిచేసే వాళ్ళ డబ్బులు అంతకంతే వస్తుంది, ఇంక ఇంటికి పంపించితే అంత బాగా. ఎవ్రీ మంత్ మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారా లేదంటే మీరు వచ్చినప్పుడు ఇస్తారు? లేదు మంత్ పంపించేస్తాం మేము, మా చేతికి ఇస్తారు, మేము పంపించేస్తాం ఇంటికి. అదేలేండి, మీరు పంపిస్తేనే కదా ఇక్కడ జీవనం కాదు. మీ ఆవిడ ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే. ఇంకా మీరు కష్టపడుతున్నారు కదా. పిల్లల? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో ఒకటి అబార్షన్ అయింది. రీసెంట్గా ఇప్పుడు నేను కువైట్కి పోకముందు ఒక 7 months బాబు పుట్టి చనిపోయినాడు. అయ్యో, ఏం జరిగింది అసలు? అంటే హార్ట్ ప్రాబ్లం అని చెప్పి ముందే చెప్పినారు స్కానింగ్లో, సిటీ స్కానింగ్లో. కానీ ఏం కాదు, చాలా ఆపరేషన్లు ఉన్నాయి, బేబీకి హార్ట్ బీట్ తక్కువ ఉంది అని చెప్పినారు. కానీ మేము ధైర్యంతో ఉన్నాము, ఎందుకంటే సెకండ్ సెకండ్ చాలా ఏళ్ళ తర్వాత ఇచ్చినాడు కదా అని చెప్పి నేను ఏం కాదులే నేను చూసుకుంటాలే అని చెప్పి ధైర్యంగా ఉన్నాము. కానీ అది ఒక్కసారిగా ఇంట్లోనే అబార్షన్ అయిపోయింది. బాబు ఇంట్లోనే పుట్టేసినాడు. 7th month చచ్చిపోయినాడు అప్పుడే. రెగ్యులర్ చెకప్స్కి వెళ్తున్నప్పుడు డైలీ పోతూనే ఉన్నాం ఇంకా, డైలీ ఏదో జరుగుతూనే ఉంటుంది. ఆ పాపకి కడుపు నొప్పి అది ఇది అంటా చూపిస్తాను, అంతా బాగుంది కానీ హార్ట్ బీట్ తక్కువ ఉంది అంటా వచ్చినారు. పర్లేదులేండి, ఇప్పుడు మంచి లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి బేబీ బాయ్ ఆర్ గర్ల్ పుట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మరి వెళ్ళాలనుకుంటున్నారా కువైట్కి, లేదంటే ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? నేనైతే పోకూడదని అనుకుంటున్నాను. మీ వైఫ్ ఏమంటున్నారు? పోవద్దని ఉంటుంది, ఇంకా సక్సెస్ వచ్చింది కదా, ఎంత సపోర్ట్ ఇస్తున్నారు జనాలు, ఇంకన్నా ఉండు,
ఇన్నేళ్ళు మమ్మల్ని వదిలినా ఇప్పుడన్నా ఉండు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉంటే యూట్యూబ్ ప్లస్ ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకుంటే అంటే కార్ తీసుకోవాలని ఉన్నాను అక్క, ట్యాక్సీ తోలుకుందామని. ట్యాక్సీ లాగా చేసుకుందామని అక్కడ అది బాగా వర్కౌట్ అవుతుందా? బాగా అంటే ఇంట్లో సంసారం గడిపే అంత మాయన వస్తే చాలు దాంట్లో. దీంట్లో నా ఖర్చుల మాయన నేను సంపాదించుకోగలుగుతాను. ఓకే ఓకే, రెండింటి మీద కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాం, అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడకుండా. సో అమ్మగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేము చాకలలో అక్క, అమ్మ ఐరన్ చేస్తుంది. అమ్మ ఐరన్ చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. సో ఊర్లో అనేసరికి అంటే మీరు కొంచెం టౌన్ అన్నారు, బట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటో వీళ్ళు ఈ వీడియోస్ ఏంటో ఇదేంటో ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ముఖ్యంగా మన సైడ్. సో ఎలా అంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఒకప్పుడు నేను చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళే అరిచేవాళ్ళు, ఏంద్రా ఇది పిచ్చోళ్ళలాగా. అంటే నేను ఇంతకుముందు ఎక్కువ యాక్టింగ్ వీడియోలు చేస్తా ఉన్నా, ఏంద్రా పిచ్చోళ్ళలాగా మొహానికి అంతా రంగులు పూసుకొని అట్లా ఇట్లా చేస్తావు, నీకు వ్యూస్ రావు, లైక్స్ రావు. నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు 5-6 వ్యూస్కి ఎందుకురా చేస్తావు ఊరికే అని. కానీ ఎప్పటికైనా వస్తుంది రీచ్ అని చెప్పి నేను కంటిన్యూ చేస్తా వచ్చిన. అట్లా అన్ని వాళ్ళంతా ఇప్పుడు నోరు మూసుకున్నారు, అంతేనా? అబ్బా రికార్డ్ రను అని, బాగా చేస్తున్నావు, చక్కగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా వెంకటేష్ మా ఫ్రెండ్ అని చెప్తున్నారు ఇప్పుడు. మరి బాగుంటుంది కదా, అది గ్రేట్ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ కూడా. అవునక్క, మా ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారు, ఎందుకు ఎన్ని నాశనం చేస్తాను, నేను ఏదైనా పౌడర్ గీడర్ పూసుకోవడం కానీ అట్లా చేస్తే అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నారు చైనా. చక్కగా మంచి సపోర్ట్ అనమాట. ఇప్పుడు అంతే, ఎవరైనా సరే మనం సక్సెస్ అయ్యాము అంటే మన వెనక వస్తూ ఉంటారు, పక్కన నుంచి. అది ఇప్పుడు బాగా తెలుసుకున్నాను నేను. మరి చిన్న ఏజ్లోనే వెళ్ళారు కాబట్టి మీకు అర్థమై ఉండదు అప్పుడు. ఇప్పుడు కొంచెం అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఇవి అన్నీ కలగలిపి ఉన్నాయి కాబట్టి ఇంకొకరు చెప్పవసరం లేదు మీకు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము, చేసి దీని నుంచి రెవెన్యూ సంపాదించవచ్చు, లేకపోతే యూట్యూబ్లో నేను కనపడితే చాలు జనాలకి అనుకొని మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే రెవెన్యూ కూడా వస్తుందని స్టార్ట్ చేశారా? యూట్యూబ్లో నా టాలెంట్ నిరూపించుకుందామని ఒక దాంతో నేను దాన్ని స్టార్ట్ చేసిన. డబ్బులు సంపాదిద్దాము అని ఏం ఆశ లేదు, మా బతుకులు ఇంతే, మేము బండి తోలుకోవాలి అంటే పని చేసుకోవాలని ఆలోచించిన. దీంట్లో ఇంత డబ్బులు వస్తుంది, ఇంత సంపాదించచ్చు అనే ఆలోచనతో అయితే రాలేదు. షార్ట్ ఫిలిమ్స్ అంట, ఇంకా నాకు తెలిసిన కొన్ని కామెడీ వీడియోస్, కొంచెం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండబట్టి దాంట్లో చేస్తా వచ్చిన. ఇంకా ఈ జనాలు ఎవరు చూడడం లేదక్క, ఇప్పుడు అంతా ఏంటంటే వ్లాగ్స్, ఎక్కువ వ్లాగ్స్. మరి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా. మా ఇంట్లోనే చూస్తారు అసలు. మా ఇంట్లో మా వైఫ్ ఎప్పుడు చూసినా వ్లాగ్స్ చూస్తూ ఉంటుంది, మా అమ్మ చూస్తూ ఉంటుంది, ఏ పచ్చడి చేసింది, ఆ పచ్చడి చేసింది, ఆమె అడిగింది, ఈమె అడిగింది. ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకునేది రొటీన్ లైఫ్, అది పక్కింట్లో చూడాలన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. నాకు కూడా నచ్చవు అసలు ఈ వ్లాగ్స్ అంటే, అసలు నచ్చవు నాకు. మా వైఫ్ని అరుస్తా ఉన్నాయి, ఏంది సోది, వాళ్ళు తినేది, వాళ్ళు ఇది చేసేది మనకు అవసరమా అంటే, అవి బాగుంటాయి అని చెప్పి. సరే వీళ్ళే అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, మనం కూడా కొత్తగా చూపిద్దామని చెప్పి ఇక్కడే వ్లాగ్ స్టార్ట్ చేసినాం. ఇండియాలోనే స్టార్ట్ చేశారు. అప్పుడు ఎట్లా అంటే కొద్దిగా హెచ్చులు మాట్లాడుతూ ఉన్నాయి, హెచ్చులు ఎవరు చూడరు కదా. సో హెచ్చులు మాట్లాడితే ఎవరు చూడరు, మనం ఎట్లా మాట్లాడతాం అట్టే చూడాలి, అట్లే మాట్లాడాలి, అంటే కొంచెం స్టైలిష్ గా మాట్లాడకుండా అప్పుడు అట్లా మాట్లాడతాను. మన నేటివ్ భాష మాట్లాడితే కొంచెం నేను ఎట్లా మాట్లాడతానో అట్టే మాట్లాడడం స్టార్ట్ చేసిన. సో అయినా కూడా రీచ్ లేదు. కువైట్కి పోయి ఇంకా స్టార్ట్ చేసిన, ఇంకా నా లాంగ్వేజ్ అంతా బయట పెట్టిన. నేను ఎట్టయితే మాట్లాడతానో అదే విధంగా నేను లోపల ఒకటి బయట పెట్టుకుని ఏం మాట్లాడేదిలే, నోటికి ఏది వస్తే అది మాట్లాడేసిన. బూతులు వస్తే బూతులు కూడా మాట్లాడేసిన దాంట్లో. సో అవి బాగా రీచ్ వచ్చినాయి నాకు. ఓకే, అంతెందుకు సినిమాలలో కూడా ఎంత బాగా వాడుతున్నారు, రాయలసీమ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్, ప్యూర్ గోదావరి స్లాంగ్. దీనివల్ల మనకి ఫన్ క్రియేట్ అవుతుంది, ప్లస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ స్లాంగ్ అంతా కూడా. సో మీరు కూడా అదే ఒక సంచలనం సృష్టించారు, కడప నుంచి వెళ్ళేసి చక్కగా మంచి మంచి వీడియోస్ చేసి, అంటే మంచివి అంటే మీరు చెప్పినట్టే బ్లాగ్స్ అవి చేసి ఆ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో కువైట్ ప్రయాణం ఒక్క మాటలో మీరు ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీ ఇన్ని ఇయర్స్ కువైట్ ప్రయాణం మీకు అంటే ఏం నేర్పింది అంటే ఏం చెప్తారు? నాకు మంచితనాన్ని నేర్పింది, చెడు నేర్పింది, కోపం తగ్గించుకోవడం నేర్పించింది, ఆకలి విలువ నేర్పింది, నిద్ర విలువ నేర్పింది, ప్రేమ బంధాన్ని నేర్పింది. సో అన్నీ నేర్పించేసింది నాకు అన్ని టోటల్గా. నువ్వు ఇది కాదు ఇది అనేది నేను కోవిడ్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. చెడు అంటే ఎలా అంటే 10 మంది మనకు మంచి చేస్తారన్నా, లేకపోతే అంటే అక్కడ చెడు చూస్తే నాకు భయం వేసింది అనమాట. అరే ఇట్లా చేయకూడదు, వీళ్ళంతా ఏంది ఇట్లా చేస్తున్నారే, నేను అట్లా చేయకూడదు, నా రూట్ ఇది కాదు, సో నేను ఇట్లా దూరంగా ఉండాలా, అట్లా నేర్చుకున్నా.
మరి ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు కదా, మీకు కాల్స్ రావడము ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బున్న వాళ్ళతో సహా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ నుంచి మెల్లగా మనం రాబడదాం అనే రోజులు ఇలాంటివి. చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మనం వీడియోస్ కూడా చూస్తున్నాం. సో ఇలా మీకు ఎవరైనా ఫోన్ చేసి మీరు బాగా వీడియోస్ చేస్తారు, మీతో మేము ఒకసారి రావచ్చా, మేము వీడియోస్ చేయొచ్చా, ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా మీకు కొంచెం ఫ్రాడ్ లాగా అనిపించిన వ్యక్తులు ఎవరైనా? అంటే నేను నిజం చెప్పాలంటే నేను అందరిని నమ్ముతాను అక్క. అంతేనా? మొత్తం ఎవరినే నమ్ముతా, అరే వీడు ఫ్రాడే అని ఆలోచించాను. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా బెసికిందంటే నేను పెట్టేస్తాను, దూరం పెట్టేస్తారు. అది ఉండాలి. ఆ మెల్లుకు ఏమో అంటారు కదా దాన్ని, సామెత కూడా ఉంది కదా, శత్రువు వచ్చినా కూడా గ్లాస్ నీళ్ళు ఇవ్వాలంట. వాడు ఎలాంటి వాడో తెలియదు, మన సహాయానికి వచ్చినాడంటే రానాయన అంటాం. వాడు మనల్ని తొక్కాలని చూసినప్పుడు సరే నాయన కొద్దిగా దూరంగా ఉన్నాను చెప్పి. సో పరిస్థితులు అన్నిట్లో ఉన్నాయి. అసలు మెయిన్ మీ గోల్ ఏంటి అసలు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను మిడిల్ క్లాస్ అక్క, చిన్నప్పటి నుంచి ఏదన్నా కావాలి అంటే కొనుక్కునే స్తోమత లేదు మాకు. సో వాళ్ళు ఏదన్నా ఒక వస్తువు కావాలి అంటే నా దగ్గర లెక్క లేదు అనే మాట రాకుండా దాన్ని అప్పుడే తీసుకొని వచ్చే సామెత వస్తే చాలు నాకు, ఇంకా అంతకన్నా ఇంకా వేరే ఆలోచన లేదు. అంతేనా? ఏదైనా కావాలి అని అంటే తీసుకొచ్చే అంత స్తోమత ఉండాలి, ఉంటుంది చాలా, అంతే ఇంకేముంది. అంటే ఇల్లు పూర్తయిపోయిందా? ఇల్లు అసలు లేదక్క. అంటే ఇప్పుడు అంటే స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు మామూలుగా ఎవరైనా సరే అంత దూరం వెళ్ళినప్పుడు ఇదిగో ఇంత కొంత ఇంటికి పక్కకు పెడుతున్నాను, ఇంత కొంత మీకు పంపిస్తున్నాను, ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ఏం డిజైన్ చేస్తాడని ఏం లేదక్క. ఉన్నప్పుడు తినడం, జలసాలు చేయడం, లేనప్పుడు గమ్మునడం. మిడిల్ క్లాస్ అంతా ఇంతే, ఉన్నప్పుడు బాగా దుబారు ఖర్చు పెడతాము, లేనప్పుడు గమ్మున ఉంటాం. ఇప్పుడు అలా ఉంటే మరి ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారో ఇల్లు లేకుండా మీ నాన్న అమ్మగారి నుంచి, మీ పిల్లలు అలానే బాధపడాలి కదా ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు మా వైఫ్ అంటుంది కొద్దిగా ఎత్తి పెడతామని, ఇంకా ఫ్యూచర్ ఏమన్నా ఆలోచించాలి. ఇంకా ఈ వైఫ్ మాటేనండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను వింటానక్క, మోస్ట్లీ సక్సెస్ అవుతుంది. సో తను ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారా? భయంకరంగా అక్క, నాకన్నా ఘోరంగా ఖర్చు పెడుతుంది. అంటే ఏ విషయంలో? ఎలాంటి షాపింగ్ అంటే బాగా పిచ్చి, బట్టల షాపింగ్ అన్నీ మొత్తం. ఏదైనా ఒక వస్తువు కావాలంటే దాన్ని కొనేయాల్సిందే, కొనుక్కోవాలి. అరే వాళ్ళ ఇంట్లో ఉన్నది నాకు కూడా కావాలా, సరే వాళ్ళ ఇంట్లో మంచం ఉంది నా ఇంట్లో మంచం ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది కుర్చీ ఉంది, మినిమం థింగ్స్ కదా. అంటే ఇప్పుడు మన కాళ్ళు ఎంత పొడుగున్నాయి అంత పొడుగే సాపాలా, లేదు నేను మొత్తం ఇల్లు అంతా సాపుతానంటే కష్టం. అట్లా అనమాట. సో కొంతమంది ఆలోచనలు ఒకలా ఉంటాయి, కానీ బయటికి వెళ్దాము, షికార్లకి చేద్దాము, లేకపోతే జల్సాలు చేద్దాము అంటే అది ఖర్చు పెట్టడం. ఇంట్లోకి పెట్టడం అంటే అది దాన్ని ఎక్కువ ఖర్చులాగా మనం కూడా ఫీల్ అవ్వకూడదు. అంటే నేను ఏదన్నా కాదు అంటే చేయదక్క. అయితే అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను జనాల్లోకి పోను, నాకు నచ్చదు. జనాలు గుంపులు ఉంటే వాళ్ళ మధ్యలో పోవడం నాకు నచ్చదు. గుళ్ళకి పోయి వాళ్ళ జనాల మధ్యలో ఇప్పుడు పూజలు గీజలు చేస్తారు, అప్పుడు నేను పోను, నేను దూరంగా ఉంటా. ఎందుకు అంత ఇదిగా ఉండడం? దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో, నాకు కూడా తెలియదు. ఇంట్రోవర్టా? ఏమో తెలియదు, అట్లా అనమాట. నాకు కొద్దిగా నచ్చదు. ఇంత చక్కగా వీడియోస్ చేస్తున్నారు, అంతమంది చూస్తున్నారు, మీరు 10 మందిలోకి వెళ్ళాలంటే నాకు బిడియం అని అంటే ఎలా ఉంటుంది? అంటే జనాలు ఒక్కసారిగా రారు కదా నా దగ్గరికి, ఒక్కొక్కరే కదా వస్తారు. అంత ఫేమస్ కాలేదు కదా, గుంపులు వచ్చేసి ఫేమస్ కాలేదు కదా. అంటే జనాలు దేవుడితో సమానంగా చూసుకుంటా. అంటే నా సబ్స్క్రైబర్ని అదేం అంత వచ్చి నా మీద బండి ఏం కాదు, ఓకే దాన్ని కవర్ చేసుకుంటా. కానీ ఇప్పుడు గుళ్ళ దగ్గర ప్రసాదాలు పెడతాంటారు కదా, భోజనాలు పెట్టడము అలాంటివన్నీ మా వైపు పోవాలనే ఆశ, కానీ నాకు నచ్చదని తను కూడా డ్రాప్ అవుతుంది. అంటే అన్నదానాలు అలాంటివి జరిగినప్పుడు తను ఉండిపోతుంది మీతో పాటు. గుళ్ళకి పోవాలని కూడా ఆలోచిస్తుంది, నీకు నచ్చకపోతే నేను పోను. కొంచెం పాపం ఆవిడ అలా చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం ఒకసారి మీరే అడగండి, ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూడండి. ఒకసారి టెంపుల్కి వెళ్దామా అని అడగండి ఒకసారి, అంటే నేను చెప్పి ఒక వీడియో చేయండి. మీరు ఎంత బాగా రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నిన్న అది చార్మినార్ దగ్గరికి వెళ్ళినా, అప్పుడే ఫోన్ చేసి చూపిస్తున్నా, గాజులు అవన్నీ చూపిస్తా అంటే నువ్వే తిరుగు నన్ను తిప్పకాకు బాబో, ఈసారి హైదరాబాద్ పోతే ఖచ్చితంగా నన్ను తీసుకోబో అని. అంటే కొంతమంది అన్నారు మీ ఫ్యామిలీతో కూడా ఇంటర్వ్యూ తీయాలని. సో చూద్దాం, తీసుకురండి, చక్కగా మాట్లాడదాం మీ వైఫ్తో కూడా. ఆవిడ కూడా చాలా షేర్ చేసుకుంటారు కదా, అంటే మీ కష్టం వెనుక ఆవిడ ఎంతో సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆమె మీరు అక్కడ ఉన్నప్పుడు ఎంతో స్ట్రగుల్ అయింది అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. తీసుకురండి చక్కగా, చార్మినార్ అంటే అన్నీ చూపించేద్దాం హైదరాబాద్ అంతా. ఈసారి తీసుకొని వస్తానని చెప్పిన. మరి చెప్పండి, వచ్చావంటే ఈ చార్మినార్ వెళ్తే ఇంతే ఖర్చు పెట్టాలి, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంతే ఖర్చు. అట్లా ఉండదు కదా. నేను ఎట్లా అంటే తను కాదు అనలేను, తను అది కావాలంటే ఇంకా, కానీ అది ఏదైనా కానీ అది ఎంతైనా కానీ. మరి గుడికి కూడా వెళ్దాం అన్నప్పుడు కాదనకండి, అంటే అది నాకు నచ్చదు కదా. ఓకే, సో అందుకోసం.
సో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇల్లు కట్టాలన్న డ్రీమ్ అనేది ఎవరికైనా లైఫ్లో ఉంటుంది, మీకు లేదా? ఉందక్క భయంకరంగా, కానీ కట్టాలి కదా, టైం పట్టచ్చు. ఎందుకంటే మా ఏరియాలో స్థలం ఏమన్నా తీసుకున్నారు? స్థలం కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇంకేదైనా స్టార్ట్ చేస్తే ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు మా అమ్మ 14 ఏళ్ళు ఉంది, అన్ని ఏళ్ళు ఉన్నా కూడా చాలా ఇబ్బందులు పడి వచ్చింది. మా అమ్మ 3 ఆడపిల్లలకు పెళ్లి చేసింది, నాకు కూడా పెళ్లి చేసింది. 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అంటే ఇంకెక్కడ మిగులుతుంది కదా. ఇప్పుడు సెంటు స్థలం కొనాలంటే మా ఊర్లో 10 లక్షలు కావాలి. ఇంకా 10 లక్షలు సంపాదించాలంటే భయంకరంగా భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, భయంకరంగా ఘోరంగా ఉన్నాయి. ఇంకా 10 లక్షలు మళ్ళీ ఇల్లు కట్టాలంటే అదొక 20 లక్షలు, 30 లక్షలు కావాలి. 30 లక్షలు సంపాదించేది. నేను అంత చదువుకోలేదు. ఎక్కడ అవుతుంది స్టార్ట్ చేస్తే 40-50కి వెళ్ళిపోతుంది. మరి అంత రావాలంటే అప్పట్లాగా లేవు కదా, అన్ని రేట్లు పెరిగిపోయాయి, సిమెంట్ ఇసుక అవన్నీ. ఇంకా అంత రావాలంటే మీరు చెప్పినట్టు నేను కూడా పిసినార్తనం అనేది నేర్చుకోవాలి. దాన్ని పిసినాడుతనం అనొద్దు, కొంచెం ఎండర్ ఓర్పుగా కొంచెం దాచుకోవడం ఫ్యూచర్ కోసం అంతే. మన కోసం మనం ఎలాగో ఇలా బతికేసాం, పిల్లల కోసం ఎలా ఉండాలి అనేది ఒక ఇదితో ఉండే, మనం పడిన స్ట్రగుల్ పిల్లలు పడొద్దు అని మనం ఆలోచన పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఈసారి ఖచ్చితంగా కడతానక్క, ఖచ్చితంగా కడతాను. సో వెంకీ గారు, అంటే మనము ఇప్పటిదాకా మీ లైఫ్ స్టోరీ విన్నాము, ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ ఎన్ని ఇయర్స్ అన్నారు మీరు వెళ్ళి కువైట్కి? అంటే నేను ఇంతకుముందు ఒక ఇంట్లో 2 ఏళ్ళు చేసినాక దాని తర్వాత ఇండియాకి వచ్చేసిన. ఇండియాకి వచ్చి సినీ ఫీల్డ్లో ఈ సినిమాలు అంట, షార్ట్ ఫిల్మ్స్ అంట, ఈ పిచ్చి బట్టి ఒక 5 ఏళ్ళు ఇట్లా చేసిన. కానీ ఆ షూటింగ్లో ఉన్నప్పుడు నా పిల్లం ఫోన్ చేసేది, నాయన మిరపాయలు అయిపోయాయి, ఉప్పు అయిపోయిందని ఫోన్ చేస్తుంది. సో అది నాకు నచ్చక నేను ఏం చేశానంటే, నాయన ఈ షూటింగ్లో వద్దు, ఏం వద్దురా స్వామి, నాయన ముందు సంవత్సరం చూసుకున్నారా నాయన అని చెప్పి అవి మానేసి ఇంట్లో కూర్చొని ఆ పని ఈ పని చేసుకుంటానే కరోనా వచ్చేసింది. కరోనా రావడంతో నాకు ఫుల్ ఎఫెక్ట్ అయిపోయి నేను అప్పులు తెచ్చి ఇంట్లో ఇవ్వడము. సో దీనివల్ల ఇబ్బంది అయిపోయి మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళినా కువైట్కి నేను. ఇది నాకు 2వ ఇల్లు అనమాట. ఇది ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది అనమాట. టోటల్ 5 years ఎక్స్పీరియన్స్ అంతేనా? మరి 5 ఏళ్లలో కువైట్కి మన ఇండియాకి ఏం డిఫరెన్స్ చూసారు మీరు? చాలా ఉన్నాయి అక్క. ఇప్పుడు ఇది మనది స్వేచ్ఛ, ఇది మన గడ్డ ఫ్రీడమ్ అన్నమాట. అన్ని కులస్తులు ఉంటారు. సో మనం ఎట్టనే ఉండొచ్చు. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, ఎందుకంటే మీ క్యాస్ట్. నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు, నా క్యాస్ట్. కానీ అక్కడ అట్ట కాదు. సో వాళ్ళు ముస్లిమ్స్ కంట్రీ కాబట్టి వాళ్ళు రంజాన్కి ఒక్క పొద్దులు ఉన్నారంటే మేము కూడా ఒక్క పొద్దులు ఉండాలి. అది ఎలా? అదే అంటే బయట ఎక్కడ తినకూడదు అంటే ఇంట్లో వాళ్ళు చెప్పరు, అరే నువ్వు ముస్లిం కాదు కదా నువ్వు తినగాకు అని. ఇంట్లో వాళ్ళు చెప్పరు, పని చేయించుకునే వాళ్ళు చెప్పరు. నువ్వు ఇంట్లో రూమ్లో కూర్చొని తిన్నైనా బయటికి పోయి తినగాకు, పోలీసు వాళ్ళు చూస్తే కేసు వేస్తారు అని చెప్పి అక్కడ రూల్ ఉందన్నమాట. సో ఇంట్లో తినేవారా మరి మీరు? ఇంట్లో రూమ్లో కూర్చొని తినేవాళ్ళం, బయట ఎక్కడే కానీ మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు. అయ్యో అదేం రూల్ అసలు? అంతే కాదు, అంటే వాళ్ళ కంట్రీ కదా. ఓకే అంటే ఎక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి జస్ట్ మనం వెళ్తే వలసగా ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళమే కాబట్టి సో మన గురించి ఎక్కువ గవర్నమెంట్ పట్టించుకోదు అంతేనా? అంతే. సో రూల్స్ ఎలా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ కానీ అవన్నీ? పర్ఫెక్ట్ అక్క, అవి మాత్రం సూపర్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ర్యాష్ డ్రైవింగ్ ఉంటాయి, భయంకరం ర్యాష్ ఉంటాయి. సో అంత ర్యాష్ ఉన్నా కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. జరిగితే బండి కనపరాదు, నలిగిపోయింటాయి, ఇట్లా అప్పచ్చి అయిపోయింటాయి. అంత స్పీడ్ ఉంటాయి కాబట్టి రూల్స్ మాత్రం బాగుంటాయి, బాగా యాక్సిడెంట్స్ తక్కువే జరుగుతాయి. తక్కువ ఏంలా జరుగుతాయి, జరిగితే మొత్తం ఇంకా భస్మం అనుకోండి, ఏముండదు, తిరిగిపోతుంది బండి. ఓ మై గాడ్. సో లేడీస్కి అలా ఉంటుంది అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి కానీ వేరే కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కానీ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే మొత్తం టోటల్గా వాళ్ళే చూసుకుంటారు. ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళకి ఏదన్నా కావాలన్నా కూడా అంతా వాళ్ళే చూసుకుంటారు. షాంపూ, సబ్బు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే పని మాత్రం చుక్కలు చూపిస్తారు అక్క, పక్కన ఉండే గ్లాస్ కూడా ఎత్తుకోరు, పిలుస్తారు పని మనిషి నా గ్లాస్ ఇద్దా అని. ఇంకా పెట్టుకుందే దానికి కదా అన్నట్టు మాట్లాడతారు. ఇంకా పిల్లల్ని ఎత్తుకోవడానికి పని మనిషిని పెట్టుకుంటారు, ఇంట్లో వంట చేసేదానికి పని మనిషిని పెట్టుకుంటారు, గోడలు తుడిసేదానికి పని మనిషిని పెట్టుకుంటారు. సో ఇట్లా సపరేట్గా పని మనుషులు పెట్టుకుంటారు వాళ్ళు. అంటే చాలా మందికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈవెన్ మాకు కూడా అంతే, చదువుకున్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వాళ్ళు అంతమందిని పని వాళ్ళని పెట్టుకొని ఇంత చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, వాళ్ళకి ఎంత వస్తుందో అని చెప్పి ఆలోచన ఉంటూ ఉంటుంది కదా. సో ఒకళ్ళు ఇంతమందిని పని మనుషులు పెట్టుకొని రన్ చేసుకుంటున్నారంటే ఇంటిని, వాళ్ళకి ఎంతో కొంత ఎక్కువే వస్తుండాలి. సో ఎంత వస్తుందంటారు వాళ్ళకి నెలకి? వాళ్ళకి ఉద్యోగాల కంటే పుట్టినప్పటి నుంచి డబ్బులు ఎక్క వాళ్ళకి. మీకు బాబు పుట్టినాడంటే ఇంకా వాళ్ళకి సపరేట్గా డబ్బులు, ఇంకా వాళ్ళకి సపరేట్ డబ్బులు వస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు వరుస పెట్టుకు అంతనే ఉంటారు, ఎంతమంది నేను అంతమంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది లెక్క వాళ్ళకి. ఇంకా ఉద్యోగాలు అంటారా 10th పాస్ అయితే చాలు వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇస్తారు.
సో ఉద్యోగాలు ఇచ్చినా కూడా 2-3 లక్షలు ఈజీగా ఉంటుంది వాళ్ళకి. నెలకి. ఇంకేం కావాలి వాళ్ళకి. అందుకు ఇట్లా పని వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంత బిల్డింగ్లు కూడా గవర్నమెంట్ కట్టిస్తుంది ఫ్రీగా. సో అలాంటి గవర్నమెంట్ ఇక్కడ వస్తే బాగుంటుంది కదా. బాగుంటుంది, సెటిల్ అయిపోతాం అక్క. చక్కగా ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తే హ్యాపీగా ఉండిపోవచ్చు. ఇల్లు ఎందుకు, చిన్న ఇల్లునే చాలు హ్యాపీగా ఉండిపోవచ్చు. పేదరికం పోతుంది కదా ఫస్ట్. కానీ అది కుదరదు, అది చిన్నది. కానీ మంది ఇంత పెద్ద, అందులో జనాభా భయంకరం. అది అంత చిన్న పిచ్చిక అది అంతే. సో వాళ్ళు అందుకే అంత స్వేచ్ఛగా హ్యాపీగా వాళ్ళు బతకగలుగుతున్నారు. ఆదాయం ఎక్కువ అక్క. ఆడ పెట్రోల్, ఖర్జూర పండ్లు ఇవన్నీ కూడా ఎక్కువ. అవును, పెట్రోల్ రేట్ ఎలా ఉంటుంది అక్కడ? మియా ఫీల్స్ అక్క. మియా ఫీల్స్ అంటే మన రూపాయి కాయిన్ ఉంటుంది కదా, లావుది అంత ఉంటుంది. అది 100 ఫీల్స్. అది వచ్చి మన ఇండియా డబ్బులు 27 రూపాయలు అనమాట. ఇప్పుడు అట్లాంటి 100 ఫీల్స్లో 10 అయితే దినార్ అనమాట. ఓకే ఓకే. అంటే నాకు అట్లా వద్దు, నాకు కన్ఫ్యూజ్ అవుతా నేను. లీటర్ ఎంత ఉండొచ్చు? 25, 26 అట్లా ఉంటుంది. అంతేనా? మనం తెచ్చుకోవడానికి ఉండదు కదా. తెస్తానే ఉంటారు కదా, తెచ్చి అమ్ముతారు కదా. 100 ఇంత తింగరది ఏంటి అని అడుగుంటారు. ఫన్ కోసం చెప్పాను నేను. అంటే ఫ్లైట్లో వస్తూ ఉంటాం, సో 25 రూపీసేనా లీటరు. మన వాళ్ళైతే అసలు మామూలుగా వాడరు కదా. పెట్రోల్ కాదు కదా, ఆ నుంచి మనం బంగారు కూడా ఎక్కువ ఎత్తుకురాకూడదు, తీసుకురావద్దు. అంటే జిఎస్టీ వేస్తారా? బంగారు బాగుంటుంది అక్కడ, తీసుకురావద్దు. ఇంతనే ఉంటుంది. అంటే ప్యూర్ గోల్డ్ ఉంటుందని విన్నాము. తక్కువ కూడా ఉంటుంది అంట కదా. తక్కువ అంటే మహా అంతే తక్కువ ఉండదు, ఒక 500 తేడా ఉంటుంది అంతే. అంతేనా? కానీ బంగారు బాగుంటుంది. కువైట్ బంగారు అని ఇక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు జనాలు. కువైట్ బంగారు అని. ఇక్కడ బంగారు తెచ్చారా మరి అక్కడ నుంచి? ఇంత బంగారం ఎంత ఎన్ని తెచ్చారు? అప్పుడు ఫస్ట్ ఇంట్లో పని చేసినప్పుడు అయితే ఏం తేలేదు. నేను ఇంటికి పోతే సాలరీ ఆయన అనుకున్నా. సో ఇప్పుడు ఈ ఇంట్లో అయితే ఇది 2వ సారి రావడం. ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక 4-5 తులాలు తీసుకొచ్చిన మా వైఫ్కి, నేను కూడా కొద్దిగా తెచ్చుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పుడు బాగా తెచ్చిన, మా అమ్మకి, నాకు, మా వైఫ్కి అందరు తెచ్చిన. చెప్పకూడదు మళ్ళీ, మీరు ఎవరన్నా వస్తే దొంగలు. చాలా మా అమ్మ కాడ ఉంది, నా వైఫ్ కాడ ఉంది, నాది బ్యాంకులో ఉంది. అయ్యో బంగారం ఉందంట మీ ఆయన చెప్పారు అని వెళ్తే. సో పోన్లేండి, ధైర్యంగా చెప్పుకుంటున్నారు కదా. సంపాదించి చెప్పుకుంటే తప్పేముంది. ఇంత లేదు కదా, ఇంతే కదా, కొంచెమే కాబట్టి చాలు. మనకు అంతే, మనకు చిన్న కమ్మలైనా సరే గోల్డ్ ఉన్నాయంటే హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. చిన్న ఆనందాలన్నీ. ఖర్చు కూడా అలానే పెడతాం అనుకోండి. సో ఈ మధ్య నేను చూసాను లేటెస్ట్ ఒక న్యూస్, కువైట్లో అగ్ని ప్రమాదం జరిగి ఇండియాలో వాళ్ళు చాలామంది చనిపోయారు అని చెప్పేసి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయా? సమానంగా జరగవు అక్క, జరిగితే ఈ విధంగానే ఎక్కువ. చాలా మంది నన్ను కూడా అడిగినారు దాని గురించి వీడియో చేయమని, కానీ నేను అక్కడ లేను కదా, నాకు కరెక్ట్గా తెలియదు, ఏంటో తెలియదు కాబట్టి. నేను ఒకటి చెప్పి అక్కడ ఒకటి జరిగిందని ఏమైనా మాట్లాడానంటే మళ్ళీ నన్ను తిడతారు. సో నేను అందుకే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇట్లాంటి జరుగుతాయి అంటే జరుగుతాయి తక్కువ, జరిగినా కూడా అంత ప్రమాదం జరగదు. ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నా. ఇంతమంది చనిపోవడము చాలా బాధాకరం. అయితే ఇంత జరగదు ఎప్పుడు. చిన్న ఫైర్ వచ్చి మీ కళ్ళ ముందు ఏమన్నా ఇలాంటివి మన తెలుగు వాళ్ళకి కానీ మన ఇండియా వాళ్ళకి కానీ ఏమన్నా యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే కిడ్నాప్ అవ్వడము లేదంటే చనిపోవడము ఇలాంటివి జరిగినవి చూసారా మీరు? నేను ఎప్పుడు చూడలేదు, కానీ మా మామ అని ఒక అతను, మా మామ ఉన్నాడు, మన్నూరులోనే ఉన్నాడు. ఆయనకి మాత్రం యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు కూడా మంచంలోనే ఉన్నాడు. అక్కడ యాక్సిడెంట్ అయ్యాక ఇక్కడికి వచ్చేసారా? ఇక్కడ మంచంలో ఉన్నాడు. ఓకే ఓకే. సో బాగా ఇబ్బంది అయిపోతుంది కదా. అసలు నేను వాళ్ళ ర్యాష్ తోలుతాక బండి కార్లో, కానీ అక్కడ మాత్రం 100 కంటే మించిపోను. ఎందుకంటే మన దేశం కాదు, టక్కన ఏదైనా ఎంత ఎక్కువ అండి అంటే అక్కడ 100 తక్కువ. అసలు నేను 100 పోతా అంటే ఏంది పోతున్నావు పక్క అని చెప్పి 150, 160 వరకు ఇస్తారు వాళ్ళు. మరి మనం 100 పోతాం. 3 రోడ్లు ఉంటాయి, 3-4 రోడ్లు ఉంటాయి. 120 స్పీడు మెయిన్, మళ్ళా 100, మళ్ళీ 80. నేను దీంట్లో 100 పోతా ఉంటా. కాదు ఇక్కడ 60 పోతుంటేనే మెల్లగెళ్ళండి అని చెప్తా. అంటే ఇది వేరు కదా అక్కడ ఎట్లా అంటే రోడ్లు పెద్దవి, బాగుంటుంది విశాలంగా. ఇది ఇది భయంకర ట్రాఫిక్. ఇది ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చేమో, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ భయంకరంగా. సో కువైట్ అనగానే అదొక మంచి దేశము. జనాలకు ఉండే ఒక ఆలోచన ఏంటంటే పల్లెటూర్లు ఉంటాయి, అక్కడ వ్యవసాయం ఎక్కడ జరిగిద్ది, వాళ్ళకి తినడానికి తిండి ఎలా ఉంటుంది, ఎన్ని ఆలోచనలు ఉంటాయి కదా. సో వాళ్ళకి అవి పోగొట్టడానికి అక్కడ ఫుడ్ ఏంటి, ఎక్కువ ఏం పండుతుంది, ఏ ఫుడ్ వల్ల వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది? 100కి 50% సామాన్లన్నీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇవన్నీ వస్తూ ఉంటాయి అక్క. బయట నుంచే వస్తాయి. అక్కడ పండించేది అంటూ ఉంటాయి, కానీ తక్కువ. ఖర్జూరం అయితే బాగా పండిస్తారు. ఓకే. వాళ్ళు ఇంతకుముందు పెట్రోల్ పుట్టినప్పుడు వాళ్ళు అయ్యి అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ చెన్నైకి వచ్చి అయ్యి అమ్ముతున్నారు వాళ్ళు. పెట్రోలు, చేపలు ఇవి వచ్చి అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు పెట్రోల్ పడడం వల్ల వాళ్ళు రాజులైనారు, మనం
వాళ్ళ కింద సేనాపతి ఇదైపోయినాం అంతే ఇంకా. ఓకే. సో అవి పండుతాయి తక్కువ, పండిస్తారు వాళ్ళు కూడా. ఆకుకూర ఖర్జూరం బాగా పండుతుంది. ఆ ఖర్జూరం అయితే బీభత్తంగా పండుతుంది, ప్యూర్ ఉంటుంది కదా ఖర్జూరం. అట్లే పెరుక్కొని తినేయచ్చు అక్క, బాగుంటుంది. ఓకే ఓకే. సో మీరు అక్కడ ఫుడ్ అలవాటు పడడానికి, ఆ ఫుడ్ తినడానికి అదంతా ఎంత టైం పట్టింది అక్కడికి వెళ్ళినప్పుడు? నా బాడీ అలవాటు చేసుకుంటుంది అక్క. చాలా మందికి ఎఫెక్ట్లు కొడతాయి. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా అన్న మా పెద్దయ్య కొడుకు, ఆయన అక్కడ వినప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది. ఒక వారం 10 రోజులు తర్వాత అక్కడ సెటిల్ అయిపోతాడు. మళ్ళీ ఇక్కడికి వస్తాడు అనుకో, ఒక 2 ఏళ్ళ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 5-6 రోజులు మళ్ళీ పడిపోతాడు. మోషన్స్ అవ్వడం కానీ, హెల్త్ జ్వరం కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో కొంతమంది సెట్ కాదు. నాదంటే దేనిలోనే మురిగిపోవడమే. ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి కువైట్కి? 2.5 గంట. 2.5 గంట ఉంటుంది. సో ఫోన్ కాల్స్ అవన్నీ మాట్లాడాలన్నా అంత ఫరక్ ఏం పడదు, 2.5 గంటే కాబట్టి. ఫరక్ పడుతుంది కదక్క. ఇప్పుడు ఇక్కడ 5 అయిందంటే అక్కడ 2.5. అంటే ముందు మంది పోతా ఉంటుంది, వాళ్ళు ఇంకా వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడి పెట్టేసుకోవచ్చు కదా, అంటే మీకు ఏమైనా ఫోన్ మాట్లాడకూడదు ఇలాంటివి ఏమి ఉండవు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఇళ్ళలో పని చేస్తుంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంత గట్టిగా పట్టుకుంటారు. ఎప్పుడు ఫోన్ మాడుతూనే ఉంటారు, పక్కన భార్య పని చూసుకో. మమ్మల్ని అంటే మాత్రం ఆ రోజే బండి బీగాలు ఇచ్చేసి పారాయణ అంటారు. ఎందుకంటే ఆడవాళ్ళని కొంతరు అనమాట వాళ్ళు డబ్బులు పెట్టి. సో వీసా ఒకటే ఇయ్యరు వాళ్ళు, ₹1,00,000 దాకా డబ్బులు ఇస్తారు. మాకు అట్టలేదు, మాకు వీసా ఒకటే ఇస్తారు. వీసా ఇస్తారు, నువ్వు వస్తారా లేదా బాగుంటారు. సో మేము అటు పోతాం కాబట్టి మాకు ఫ్రీడమ్ ఉంటుంది. కానీ లేడీస్కి మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు అమ్మాయిలకు ఎక్కువ ఉంటుందా జీతం, అబ్బాయిలకు ఉంటుందా అక్కడ? అంటే అదేమంటారు, సీనియర్ని బట్టి ఉంటుంది అక్క. కొత్తగా వచ్చేటికి మాత్రం 100 లేదా 110, 120. ఆడవాళ్ళకైనా అంతేనా? అంతే. ఓకే. అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే జెంట్స్కి ఎక్కువ, లేడీస్కి తక్కువ అన్నట్టు ఉంటుంది కదా ఎక్కడికన్నా పనులకి వెళ్ళిన దగ్గర. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అట్టేం లేదు. ఇప్పుడు నాకు 150 దినాలు వస్తాయి అక్క, ఒక 40,000 దాకా వస్తాయి. నాకన్నా ఎక్కువ సంపాదించే ఆడవాళ్ళు ఉన్నారు, లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా అల్లరి, సో వాళ్ళు బ్యూటీ పార్లర్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంటారు జీతం. వాళ్ళకి సెలూన్స్ కాబట్టి బాగుంటుందేమో. అంటే పాతోళ్ళు కదా వాళ్ళంతా. ఓకే. ఎప్పుడైనా కలిసారా ఆవిడ, తెలుసా, పరిచయం ఉన్నారా లేదా? అంటే చాలా మంది అంటా ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా వస్తానే అన్నారు కాబట్టి నేను చెప్తాను ఆమె గురించి. చాలా మంది అన్నారు, అంటే మీ ఛానల్ ఆమె ఛానల్ బాగా గ్రోత్ ఉంది, అంటే కువైట్ నుంచి చేసే వీడియోస్ మీ ఇద్దరివి ఎక్కువ వ్యూవర్షిప్ వస్తూ ఉండేది. బట్ ఆవిడ వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు మాత్రం ఉండాలన్న మనస్తత్వంతో వచ్చారు కాబట్టి మరి చెప్పొస్తారా మేము రాము అని చెప్పేసి వాళ్ళకి? అట్లా చెప్తే పంపరా? ఇప్పుడు మరి పోకుండా ఉంటే ఏమైనా ప్రాబ్లం? ఏం చేయలేరు, మళ్ళీ అయిపోయాయి, ఇంకా వేరే వాళ్ళని తెచ్చుకుంటారు. అక్కమ్మ అని ఉంటుంది అనమాట. సో మామూలుగా ఎన్ని నెలలు కావాలని చెప్పి వస్తూ ఉంటారు? నేను ఏ ఇంటర్వ్యూలో చూపించలేదు, ఇదనమాట మన ఆధార్ కార్డ్ టైప్ అనమాట. ఇది సివిల్ ఐడి, ఇది లైసెన్స్, ఇది లైసెన్స్. మన లైసెన్స్కి మన ఆధార్ కార్డ్కి డిఫరెంట్ అనమాట. ఇవి 2 ఉంటే చాలు. ఇవి 2 ఉంటే అక్కడ సరిపోతుంది. అంటే మీరు వేరే ఇంటికి వెళ్ళాలన్నా ఇవి తీసుకుని వెళ్ళొచ్చా ఇప్పుడు? అంటే వేరే ఇంటికి పోవాలంటే అక్కమ్మ మార్చుకోవాలన్నమాట. దాంట్లో అక్కమ్మ ఉంటుంది, డేట్ వేసింటారు కదా. సో డేట్ మార్చుకొని వాళ్ళు కువైట్ని కూడా మార్చుకోవాలన్నమాట. తనాదులు అని ఒక పేపర్ ఇస్తారు. నాకు వద్దు ఇతను, నేను నీకు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పి తనాదులు పేపర్ ఇస్తారు. సో ఆ పేపర్ ఇచ్చి మనం మార్చుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇవి అదే అంటే ఇప్పుడు కువైట్లో ఎవరో ఏదో చేశారని చెప్పేసి తెలియకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే ఇవన్నీ చాలా రూల్స్ ఉంటాయని ఆమె ఒక వీడియో చేసింది. సో ఎలా ఉంటాయి మన వాళ్ళకి చట్టాలు, ఎలా ఉంటాయి? అట్లా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసేయొచ్చా? వాళ్ళ చేతులు ఉంటుంది అక్క అంతా. చిన్న తప్పు, ఒక చిన్న దొంగతనం చేసినా సరే వాళ్ళ చేతిలో ఉంటుంది. లేదు వాళ్ళకి నచ్చకుండా నువ్వు ఏదైనా చేసినా సరే వాళ్ళు ఏదైనా పెట్టి కేసు పెట్టగలుగుతారు. ముందు ఇవన్నీ మాట్లాడుకొని వెళ్ళారా వెళ్ళేటప్పుడు? అవన్నీ ఏం మాట్లాడుకోరు అక్క, ఎవరు మాట్లాడతారు? అందరూ ఏంది ఆలోచన అంటే అక్కడికి వెళ్ళేది ఎందుకు, డబ్బు సంపాదించుకోండి, వాళ్ళకి పని కావాలి, మనకి డబ్బులు కావాలని ఉంటారు. చాలామంది ఏంటంటే ఇబ్బంది పడింది చూడరు. సో ఇబ్బంది పడింది, వాళ్ళు చచ్చిపోయింది, వీళ్ళు వాళ్ళని ఇట్లా కొట్టింది, టార్చర్ పెట్టింది, అవన్నీ చూడరు. బాగా బతికిన వాళ్ళనే చూస్తారు, ఏమో నేను కూడా వాళ్ళలాగా బతుకుతానేమో అని. సో అదొక్కటే చూస్తారు, ఇది చూస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు రావాలంటే అలా మరి పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు? ఇప్పుడు తెలుగు వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి అక్కడ ఇరుక్కుంటే పోలీస్ స్టేషన్లో మళ్ళీ వాళ్ళు బయటకు రావాలంటే ఎవరు వెళ్ళి ప్రయత్నం చేయాలి? కానూన్ అని ఒకటి పెడతారు అక్క. చాలా ఏళ్ళు అక్కడే మురిగే వాళ్ళందరినీ కానూన్ అని మన ప్రభుత్వము వాళ్ళకి లెటర్ ఇస్తారు అనమాట, క్షమాభిక్షణ. సో ఆ విధంగా దానికి కానూన్ అంటారు. దాని విధంగా వాళ్ళందరినీ ఒక్కసారిగా తోస్తారు. ఈ నడవలో తోసినారు కదా బయటికి, చాలా మంది ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చారు పోలీస్ స్టేషన్స్ నుంచి. అది అట్లా వాళ్ళంతా లోపల మురిగిపోయిన వాళ్ళు అనమాట. అంటే కొన్ని ఎక్కువ తప్పులు చేసిన, పెద్ద తప్పులు చేసిన ఉంటారు పాపం వాళ్ళు. చాలా ఘోరం కదా. ఫోన్లు కూడా పెరుకుంటారు, అన్నీ పెరుకుంటారు, ఏముండవు వాళ్ళ కాడ.
అన్ని ఇంకా వాళ్ళు ఉన్నారా లేరా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏముండదు, ఫోన్లో చెప్పినారు ఏం చెప్పినారు, లోపల వ్యవసాయం చేయించుకుంటా ఆ పని ఈ పని చేయించుకుంటా లోపల పెట్టుకుంటారు. చాలామంది ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ చూస్తున్నారు, అంటే మీకని కాదు, యూఎస్ వెళ్ళిన వాళ్ళైనా ఇప్పుడు ఇండియాకి వచ్చారనుకోండి, వాళ్ళు బ్లాగ్స్ చేస్తూ వీడియోస్ పెడుతుంటే మీ వల్ల ఇండియాకి ఏం ఉపయోగం, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళకి సంపాదన తెచ్చి పెడుతున్నారు, మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి మీకు, సో ఇక్కడికి వచ్చి మీరు ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు, ఇండియాకి ఏం ఉపయోగము, అక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ మీకు హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు, ఈ గవర్నమెంట్ నుంచి ఎందుకు చేయాలి అన్న రూల్స్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? అక్క ఉపయోగము అంటే మా వల్ల ఉపయోగం అంటే ఉపయోగం అనేది ఎవరు, నేనేం దేవుణ్ణి కాదు, నా వల్ల ఉపయోగం అంటే తదాస్తు అంటే అందరికి ఉపయోగపడిపోయేటట్టు. సో నేను సామాన్య మనుషునే, నేను ఫేమస్ అయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది నీ వల్ల ఏంది ఉపయోగం భూమికి అని. సో ఉపయోగము లేదు కాబట్టి బతుకు తెరువు కోసం అంత దూరం అయినా. సో నేను అందరికి ఉపయోగపడేటట్టయితే నేను ఎందుకు పోతా అంత దూరం, ఈడే బతుక్కుంటా కదా. సో అంటే ఇక్కడే ఉండి ఇక్కడే సంపాదన చేసి పెడితే మీ నుంచి అంటే ట్యాక్స్లు కానీ ఇవన్నీ మనం కట్టుకోవచ్చు కదా, మీరు అక్కడికి వెళ్ళి ఉంటూ ఇక్కడికి వచ్చి జల్సా చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. సంపాదించింది జల్సా చేయను కాక, సంపాదించేదంతా ఏం మూట కట్టుకొని ఆడికి ఎత్తుకోము, చచ్చిపోతుంది మనతో పాటు ఏమి రాదు, రూపాయి పిలుసు కూడా రాదు, అన్నీ పెరుకుంటారు, వాచ్ కూడా పెరుకుంటారు, ఉంగరాలు కూడా పెరుకుంటారు, అన్నీ పెరుకుంటారు, చెవులు గుండెట్టు కూడా పెరుకుంటారు, మరి ఏది చూడరు కదా, మనిషిని మాత్రమే దహనం చేస్తారు అంతే. సంపాదించేది జల్సా చేసేదనుక. అక్కడికి వెళ్ళే వాళ్ళంతా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు సగానికి సగం మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఉండే 3 నెలలు సెలవులు ఇస్తారనమాట. 3 నెలలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి గొడ్డు కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ 3 నెలలు మీరు వస్తారు కదా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారా లేకపోతే ఎవరినైనా తీసుకుంటారా? చేసుకోవాల్సిందే. కొంతమంది డబ్బులు ఎక్కువ పెట్టి డ్రైవర్ని పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు నేను 3 నెలల సెలవుకి వచ్చానంటే 2 నెలల జీతం కలిసి ఒక డ్రైవర్కి ఇచ్చి పెట్టుకోగలుగుతారు వాళ్ళు. అంటే ఒక నెల 3 నెలలు మీకు లీవ్ ఇస్తారు, ఈ 3 నెలలు మీకు జీతం ఇస్తారా? ఇస్తారా? మా ఇంట్లో ఇస్తారు అక్క, అది చాలా ఎవరు అడగలా, మీరు అడుగుతున్నారు. మా ఇంట్లో ఇస్తారు. ఇంట్లో ఇస్తారా? మా సార్ ఇచ్చేస్తాడు. 3 నెలలు కదా, 3 నెలలు శాలరీ తీసేసుకో వెళ్ళిపో, హ్యాపీగా ఉండు అని చెప్పి. ఇప్పుడు ఇచ్చారా? ఇచ్చినాడు, అవి ఇచ్చినాడు. మా ఇంట్లో మళ్ళీ మా సార్ వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తారు. ఇంకా మా సార్ వాళ్ళ అమ్మ ఉంది, ఆమె ఇస్తుంది. ఇంకా పని మనుషులు కూడా ఇస్తారు. నాకు అంత బాగుంటారు నేను వాళ్ళతో. సో అందరూ నాకు ఇచ్చినారు పోయేటప్పుడు. ఓకే, అందరికి ఉంటుందో ఉండదో కానీ మీకైతే ఇచ్చారు. అవునక్క. మరి 3 నెలలు జీతం ఇచ్చారు, ఇంత బాగా చూసుకున్నారు, ఇంత బాగా మాట్లాడారు, మీరు వచ్చేసి మీరు వెళ్ళనంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నేను పుట్టింది వాళ్ళ కోసం కాదు కదక్క, పుట్టింది నా ఫ్యామిలీ కోసం. సో డబ్బు లేదు కాబట్టి అక్కడ ఉన్నా. ఇప్పుడు దేవుని దేవల్ల ఏదో ఒక సక్సెస్ వచ్చింది నాకంటూ. అక్కడికి వెళ్ళి కష్టపడి చేస్తే 40,000 కంటే ఎక్కువ. సరే ఇది ఇంకో 10% ఎక్కువ వస్తుంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. సో ఇక్కడే ఉండి నా ఫ్యామిలీతో ఉంటాం. చాలా మంది కోయట్ వీడియోలే కాదు, నా ఫేస్ కి నా మాటలకు కూడా అట్రాక్ట్ అయ్యాను. సో అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ఇక్కడే వీడియోలు చేస్తే నాకు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు అనే ధీమాతో నిలబడదాం అనుకుంటున్నాను. అంతే. ఓకే, అంతేలేండి. వ్యవసాయం వీడియోస్ చేయొచ్చు, మీ ట్యాక్సీ నడుపుతున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బోలెడు ఉన్నాయి చేసుకుంటే. మరి ఇప్పుడు వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారా? మీరు వచ్చేసారు కదా, వాట్సాప్ కాల్లో కానీ టచ్లో ఉంటారు, బొటీమ్ అనుకుంటా కదా. అంటే పని మనుషులు అయితే ఫోన్ చేసినారు. అంటే వాళ్ళతో కూడా నేను బాగుంటా. పెద్దవాళ్ళు, వాళ్ళు తెలుగు వాళ్ళ శ్రీలంక వాళ్ళ, వాళ్ళతో కూడా బాగుంటా. నేను అన్నం సరిగా ఇవ్వకపోతే మా అమ్మ మీద అలిగినట్టు వాళ్ళ మీద కూడా అడుగుతా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, బ్లాక్లో పెట్టేస్తా వాళ్ళ నెంబర్. సో అందుకు వాళ్ళ నెంబర్లు అన్ని బ్లాక్లో పెట్టేసిన. వాళ్ళ కొత్తగా వచ్చింది పని మనిషి, ఆమె నెంబర్ బ్లాక్లో పెట్టాల. ఆమె నెంబర్ నుంచి ఫోన్ చేసినారు, ఏం నాకు ఫోన్ చేయలేదే, ఏం నాయనా మేము ఏం చేసినాం నాయనా అని ఫోన్ చేసినారు. సో ఆ వీడియో కూడా నేను నిన్న రికార్డ్ చేసుకున్నా, వాళ్ళతో అరబ్బీలో మాట్లాడేది. వాళ్ళతో నిన్ననే మాట్లాడినా. సో మీరు అరబ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారా వాళ్ళందరితో? హైదరాబాద్ అరబ్ భాయ్, హైదరాబాద్ స్లో నాద శీలా స్లోని శీలా కుమారి కుళ్ళు. మీకు టైం ఎంత పట్టింది నేర్చుకోవడానికి ఆ లాంగ్వేజ్? నేను 3 నెలల్లో నేర్చుకున్నాను. 3 నెలలు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఏదన్నా ఒకటి పట్టుకున్నాను. హిందీ మాట్లాడినా కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి లేదా? ఏమి రాదక్క, ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. బెబ్బే వాళ్ళు ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడలేరు. ఓకే, మనం ఎంతసేపు వాళ్ళతో అరబ్బీలోనే మాట్లాడాలి. మరి వెళ్ళినప్పుడు ఎంత కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఫస్ట్ ఇంట్లో ఇబ్బంది పడ్డాను అక్క. మీరు నమ్ముతారో లేదో, కడుపు నొప్పి అని చెప్పి 8 నెలలు కుంటుకుంటూ నడిచాను. నేను ఇంటికి పోవాలని నాటకం చేసిన. కాళ్ళు నొప్పి అలానే పట్టేసి ఉంటుంది కదా. అంటే వాళ్ళు చూసినప్పుడే, మళ్ళీ వాళ్ళు లేనప్పుడు సరసరా నడిచేది. టికెట్ కొట్టుకొని రేపు పోతున్నా అనగా మా కోయటి కింద దివాన్లో ఉన్నాడు. దివాన్ అని ఒక ఏరియా, అది ప్లేస్ ఉంటుంది వాళ్ళకి, మీటింగ్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళి నేను పోయేస్తానని చెప్పిన.
పోయేస్తానంటే వాడు పోతామంటే అల్హీన్ మీ ఎంసీ అన్నాడు. అంటే ఇప్పుడు బాగా నడుస్తావు కదా అంటున్నాడు. నేనేం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు వచ్చేసి కారెక్కి వచ్చేసి ఊరు వెళ్తున్నావు కాబట్టి బాగుంటుందిలే అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది పాపం ఇబ్బంది పడుతున్నారులే అని చెప్పేసి. మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు లెక్క, చాలా బాగా చూసుకుంటారు. మా ఇల్లు అంటున్నావు, మంచి వాళ్ళు అంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. పాపం మీరు వెళ్ళాలంటుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను ఊహించుకుంటున్నాను. అంటే అదే అక్క నేను చెప్పింది అదే కదా, మనం పుట్టింది వాళ్ళ కోసం కాదు కదా, పుట్టింది మన గడ్డ మన బిడ్డ. కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలి అంటారు కదా మనకి హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల. చేసినాం కదా అక్క, 3 ఏళ్ళు చేసిన వాళ్ళ దగ్గర. అంతేనా? 3 ఏళ్ళు చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసినాక ఒక్క రిమార్క్ ఇంతవరకు మా సారు చాలా వరకు మనం ఏదైనా తప్పు చేస్తే చాలా గొడవ పెడతారు వాళ్ళు. ఒకసారి నాకు కెమెరా కొట్టింది, స్పీడ్ కెమెరా కొట్టింది. మా సార్ ఏం మాట్లాడలే, ఫైన్ కట్టుకున్నాడు. రీసెంట్గా నేను ఇంటికి వస్తున్నానని చెప్పి వేరే కార్ అద్దం పగల కొట్టిన రాయితో. నా కారు గుద్దినాడని చెప్పి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నేను రాయి తీసుకొని ఆడిపోతారు అని చెప్పి కొట్టినా. మన ఊరు అనుకున్నారా అది? అంటే తప్పు చేయలేదు కదా నేను. ఓకే. సో అందుకు కొట్టేసిన. వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినా కూడా మా సార్ నన్ను ఏమన్నా అసలు నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. సో అంత బాగా చూసుకుంటాడు అనమాట. నేను రిమార్క్ తెలుసు అనమాట ఆయనకి, రాము రిమార్క్ చేయాలి. సరే ఇంకా ఇక్కడ కాబట్టి రాయేసాను, అక్కడైతే బాంబు వేసేవాడిని అని చెప్పాల్సింది మీరు. చాలామంది కడప అనగానే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే మన తెలుగులోనే, తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కడప అనగానే అమ్మో వీళ్ళు బాంబులు ఉంటాయేమో, వీళ్ళు బాంబులతో చంపేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కోవిట్లో కూడా భయం అక్క. అవునా? అయ్యో, కోవిట్లో అంటే కోవిట్ వాళ్ళకి కాదు, మన కోవిట్లో ఉండే తెలుగు వాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు మనకి అన్న కనపచ్చిన నేను వీడియోలు చేస్తా కదా, వచ్చి అడిగిన నాకు ఏ ఊరినైనా అంటే కడప. అమ్మ కడప వాళ్ళ మీరు మా డేంజర్ అంటారు అనమాట. అసలు ఎందుకు అలా పడిపోయిందో అర్థం అవ్వదు. అంటే బాంబులు ఉండవు ఏముండవు పాపం. అంటే సినిమాల ఎఫెక్ట్ లేదు, వ్యాక్సినేషన్ ఎక్కువ. ఒకప్పుడు ఉన్నాయి కదక్క, ఇప్పుడు అంటే లేవు. ఇప్పుడు మంచికి మంచి చెడ్డకి చెడ్డ, మంచిగా వస్తే మంచి, తేడాలు వస్తే మంచికి మంచి చెడ్డకి చెడ్డ. సో అట్లా ఉండదు. ఇప్పుడు బాంబుల దాకా ఎందుకులేండి, జస్ట్ కంటి చూపుతో చంపేస్తున్నారు, కట్టెలతో చంపేస్తున్నారు, కొట్టుకోవడాలు గొడవలు చూసినారు ఎలక్షన్స్ తర్వాత ఎలా జరిగే గొడవలు బాగా జరిగాయి నిజంగానే. నేను అంటే మేము న్యూస్ లో చూస్తున్నాము, దగ్గర ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా. మీరు నమ్ముతారు, నేను అసలు ఆ ఎలక్షన్స్ అంటే నాకు పడదక్క. అంతేనా? నాకు నచ్చదు. అంటే అభిమానం ఉంది కానీ నాకు నచ్చదు. ఓటు ఎవరికి వేయడం అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది, నేను అడగను. కానీ అంటే ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి, అది హక్కుగా భావిస్తారు అందరూ. సో చాలామంది ఈసారి మీరు విన్నారో లేదు, ఈసీ కూడా చెప్పింది ఈసారి ఎక్కువగా పోలయ్యాయి ఏపీలో ఓట్లు. గతంలో కంటే పోలిస్తే 95% దాకా ఓట్లు ఎక్కువ పోలయ్యాయని చెప్పారు. సో ఒక బాధ్యత అనేది వచ్చింది. సో ఎక్కడి నుంచో యూఎస్ నుంచి వచ్చి ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. సో బాధ్యత ఉంది. మనం ఇక్కడుండి మనం లేకపోతే ఎట్లా? అంటే నాకు ఇష్టం లేదక్క అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలంటే నాకు దూరలేను, జనాల్లోకి ఆ క్యూలలోకి నేను దూరలేను, అదొకటి పాయింట్. ఓట్ అయినా మీరు ఖాళీగా ఉన్నప్పుడు బేయచ్చు పోయి, కానీ ఈ రాజకీయాలు అంటే నాకు నచ్చదక్క. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రాలేదు కదా మీరు, ఓట్స్ టైంకి రాలేదు. ఇక్కడి నుంచి పోవడమే అక్క మన చేతిలో ఉంటుంది, రావాలంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో మేమంతా అంటే డ్రైవరు, దివానీ పనిచేసే, ఇంట్లో వంట చేసేవాళ్ళు, వీళ్ళంతా లేబర్ పనులు అనమాట. వాళ్ళ ఇంట్లో పోయి ఇరుక్కుంటాం మేము. మా పాస్పోర్ట్ కానీ అన్నీ కానీ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో మేము ఆ నుంచి రావాలంటే మా పాస్పోర్ట్ ఉండాలి కదా. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినా కూడా ఎయిర్పోర్ట్లో పోయి ఆ నిలబడుకొని నన్ను స్కాన్ చేసినా కూడా ఫింగర్స్ మా కోయిటీకి, అంటే నా సార్ ఉంటాడు కదా మెయిన్, ఆయనకి మెసేజ్ అవుతుంది మీ ఓడి ఇక్కడికి వచ్చినాడు, ఫింగర్ వేసుకున్నాడు అని. సో అట్లా ఉంటాయి అనమాట. ఓ మై గాడ్, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అప్పటికప్పుడే ఆపేయచ్చు కూడా. ఇప్పుడు ఒకవేళ నేను దొంగతనంగా పాస్పోర్ట్ నాకు దొరికింది, తీసేసుకున్నా, వెళ్ళిపోవాలి, టికెట్ కొట్టుకొని ఈరోజు రాత్రికి ఎయిర్పోర్ట్ పోయినంటే ఆయనకి మెసేజ్ అవుతుంది. ఒకవేళ ఆయన ఆన్లో ఉన్నాడంటే ఫోన్లో ఆన్ ది స్పాట్లో ఆయన నన్ను ఆపేయచ్చు. ఒకవేళ ఆయన చూసుకోకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. లక్ ఇంకా ఒక్క క్షణం డబ్ అంటుంది. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు? నేను ఇంతకుముందు ఉన్నా కదక్క ఇంట్లో. సో ఆయన సీనియర్, చాలా ఏళ్ళు ఉన్నాడు ఆ ఇంట్లో. నేను వచ్చే లోపల ఏం చేసినాడంటే నాకు కారు ఇవ్వకుండా దివాన్లోకి వచ్చి పెడతా వచ్చినాడు ఆయన, కువైట్ ఆయన. ఆయనకి అది నచ్చలా. డ్రైవర్ నన్ను పిలిపించుకొని నాకు సపోర్ట్గా ఉంటాడు, అంటే నువ్వు పోయి దివాన్లోకి వచ్చి పెట్టుకుంటున్నావు అని చెప్పి ఆయన బాగా అలిగిపోయినాడు, బాగా నలిగిపోయినాడు, అని ఆయనకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినాడు. రాత్రి నాకు తెలియకుండా కూడా ఆయన ఎప్పుడు జంప్ అయిపోయినాడు. పొద్దున్న చూసి షాక్, రూమ్ అంతా ఖాళీ చేసి ఉన్నాడు. అది చూసినాక కల్లారా చూసినా నేను. అప్పుడు ఆయనకు మెసేజ్ వెళ్ళలేదా మీ ఓనర్కి? పనుకోండి, అంటే వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎప్పుడు ఎలా పడుకుంటారు లేస్తారు అనేది వాళ్ళకి తెలుసు కదా. ఆ పాయింట్ వరతో వెళ్ళిపోయాడు ఆయన. ఏ ఊరు మరి ఆయనది? రాయంపేట దగ్గర. అవునా, మీ ఊరి దగ్గరనే అయితే. ఓకే ఓకే.
ఆయన ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనుకుంటారు అయ్యో నా గురించి చెప్పేశాడే. చెప్పినా పోయేటోళ్ళు ఏం చేసుకోలేదు. అంతేలే, ఇంకొచ్చేసి ఉంటారు, ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు తెలియదు కదా. సో చక్కగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మీకు, అన్నీ నేర్చుకున్నారు. సో బలం. సో నేను ఒకటే కోరుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఎక్కడున్నా సరే. మళ్ళీ కువైట్ వెళ్ళినా ఇండియాలో ఉన్నా సంపాదన అనేది ఇంపార్టెంట్. మీరే అన్నారు ఎవరెక్కడికి వెళ్ళినా సరే డబ్బు కోసమే వెళ్తాము, తిండి కోసమే వెళ్తాము అని చెప్పేసి. ఆ డబ్బు మంచిగా సంపాదించి ఫ్యూచర్ జనరేషన్ అంటే మీ పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో వెంకీ గారు మరిన్ని విషయాలు, బోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. సో సరికొత్త వీడియోతో మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.